హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో 3 చుక్కల ముగ్గు అయితే చూపిస్తున్నాను. ముందు వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో అర్థమవుతుందండి. ముందు వీడియోలో వరలక్ష్మి వ్రతం కథ అయితే చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. కలశంలో పవిత్రమైన నీటిని నింపి మామిడి ఆకులు కొబ్బరికాయతో అలంకరించి దానిపై అమ్మవారి ముఖాన్ని ఉంచింది. పూలతో అందంగా అలంకరించి దీపాలు వెలిగించింది. ఆమె తన చుట్టుపక్కల ఉన్న స్త్రీలను కూడా పిలిచి మనం అందరం కలిసి వరలక్ష్మీదేవిని భక్తితో పూజిద్దామని చెప్పింది. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. చారుమతి ముందుగా గణపతిని పూజించి తరువాత వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజ ప్రారంభించింది. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు నైవేద్యాలు సమర్పించింది. అనంతరం తోరాన్ని పూజించి చేతికి కట్టుకుంది. చారుమతి పూజ చేస్తూ అమ్మవారిని ప్రార్థించింది. అమ్మ, మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, మా కుటుంబంలో సుఖ సంతోషాలు నింపుము, సకల ఐశ్వర్యాలు ప్రసాదించు, అందరి ఇళ్లలో శాంతి సౌభాగ్యం కలిగించు అని భక్తితో ప్రార్థించింది. పూజ పూర్తయిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. చారుమతి పూజలో పాల్గొన్న స్త్రీలందరూ ఒక్కసారిగా తమ పాదాలకు బంగారు గజ్జెలు ఉన్నట్లు గమనించారు. వారి చేతులకు అందమైన ఆభరణాలు కనిపించాయి. వారి ఇళ్లలో సంపద, ధాన్యం, సుఖ సంతోషాలు పెరిగాయి. అందరూ ఆశ్చర్యపోయి ఇది వరలక్ష్మీదేవి అనుగ్రహమే అని ఆనందించారు. చారుమతి మాత్రం గర్వపడకుండా ఇది నా గొప్పతనం కాదు, మనందరి భక్తికి అమ్మవారి కృపకు లభించిన ఫలితం అని చెప్పింది. ఆ రోజు నుంచి చారుమతి ఆచరించిన వరలక్ష్మి వ్రతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలకు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, సంతానం, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం ఏర్పడింది. వరలక్ష్మీదేవి అనేది సకల సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఆమెను భక్తితో పూజిస్తే ధనం మాత్రమే కాకుండా ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యం, సంతానం, విజయం, సుఖశాంతులు వంటి అనేక వరాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సుమంగళి స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంటిని శుభ్రం చేసి గడపకు ముగ్గులు వేసి కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. తోరాన్ని పూజించి చేతికి కట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వ్రతకథను వింటారు. అనంతరం ముత్తైదువులకు వాయనం ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే ప్రతి కుటుంబం పైన శ్రీ వరలక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, ప్రతి ఇంట ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలి. అమ్మవారి కృపతో ప్రతి ఇంట సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలు నిండాలి. శ్రీ వరలక్ష్మీదేవికి జై. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ముగ్గు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.